ముస్సోరి సరౌండింగ్ ఏరియాస్కి వచ్చామండి. ఈ ముస్సోరిలో ఇది కూడా కొంత పార్ట్ అండి. బాగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఎన్ని హెలిప్యాడ్లు ఉన్నాయి. ఈ యమునోత్రికి, గంగోత్రికి, చార్ధామ్ 4 ధాములకి ఎక్కడి నుంచి ఎంత ఛార్జెస్ వేస్తారు అంతా ఇక్కడ బోర్డు మీద రాస్తున్నారండి, ఫోన్ నెంబర్లు వాటితో సహా. వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా ఉందండి, చాలా బాగుంది. ఈరోజు నాలుగో రోజు కూడా చక్కగా జరుగుతుంది పాదయాత్ర. ఉదయాన్నే బాగా చలి ఎక్కువగా ఉంది. కొద్దిగా సూర్యుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ చలి అనేది పెద్దగా ప్రభావం చూపించదు. చూడండి షాప్స్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ టీ వచ్చేసరికి మంచి కాస్ట్ అండి, 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు టీ తాగాలంటే. ఇక్కడ మనలాగే అన్ని షాప్స్ ఉన్నాయండి, సెలూన్ షాప్స్, ఈ బేకరీ షాప్స్, హోటల్స్. మ్యాక్సిమం అంతా టూరిజానికి సంబంధించి బాగా ఎక్కువగా ఉందండి. మొత్తం హోటల్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఓన్లీ ఈ షాప్స్ మాత్రం ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం హోటల్స్ అనండి. మనకు కనిపించేది మాత్రం కొంతే కనిపిస్తుంది ముందు. కిందకి 7 అంతస్తులు 8 అంతస్తులు కిందకి దించేస్తున్నారండి, బాగా కిందకి. ఒకరోజు రూమ్కి 2000 3000 చార్జ్ చేస్తున్నారండి. చిన్నవి అయితే 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 500 నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ క్లాస్ వాళ్ళకి 1500 దాకా ఉన్నాయి ఒక సెక్షన్ హోటల్స్. 7 అంతస్తులు 8 అంతస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మాత్రం కాస్ట్ మాత్రం చాలా హైగా ఉందండి. ఇక్కడి నుంచి సీనరీ చాలా అద్భుతంగా ఉంది. పర్టికులర్గా ఇక్కడి నుంచి వాతావరణం ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉందండి. మొత్తం కొండలు మొత్తం ఆక్యుపై చేసేసారండి. మొత్తం హోటల్స్ అక్కడ వాళ్ళు తప్పితే బయట వాళ్ళు అక్కడ హోటల్స్ పెట్టుకోవడానికి లేదు. వాళ్ళ రూల్ అనమాట. ఎక్కువ నైట్ ఫైర్ క్యాంప్స్ ఎక్కువ చేసుకుంటారు, దూరాల నుంచి వస్తారు. ఇక్కడ గుడులు కనిపించవు కానీ అండి, చాలా బాగుంటాయండి గుళ్ళు. మనం కాకపోతే మెయిన్ రోడ్ మీద మాత్రం తక్కువగా ఉంటాయి. పురాతనమైన ఆలయాలు మాత్రం ఉన్నాయండి, మంచి మంచి ఆలయాలు. బాగా ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయండి. వ్యూ పాయింట్స్ మాత్రం చెప్పుకోదగింది. ఇవి హైట్ 6000 అడుగులు 7000 అడుగులు హైట్ ఉండేలేకి ఎక్కువ మబ్బుల్ని పోనీకుండా క్యాప్చర్ చేసుకునేది. ఎప్పుడు చలిగా ఉండేటట్టు నైట్ టైం అయితే మరీ భయంకరమైన చలండి. నైట్ టైం వచ్చేసరికి -2 -1 దగ్గరికి వచ్చి పడిపోతుందండి. ఒక్కోసారి స్నో ఫాల్స్ కూడా జరిగేవంట. మేమున్నప్పుడైతే స్నోఫాల్ జరగలేదు. ఇప్పుడు కాదు, గత 10 years బ్యాక్ నుంచి అయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలల్లో ఇది ఎక్కడ కూడా మంచు గడ్డలు గడ్డలు కట్టేసి ఉండేదంట బాగా. ఇప్పుడు అయితే అది లేదు, ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ రోడ్లు పెద్దవి చేసేసి వెహికల్స్ వెళ్తుండేలేక బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది ఇక్కడ ఈ ఏరియాలో. ఈ ప్రకృతి అందాలు అయితే మాత్రం ఏమీ చేంజ్ కాలేదండి. ఇక్కడ ప్రకృతిని బాగా చూసుకుంటారండి జనాలు. భగవంతుడి మీద భక్తి ఎక్కువ అండి. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. ఈ బంగీ జంప్, తర్వాత మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ అసలు అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ దగ్గరలోనే పింకీ వాటర్ ఫాల్ అని ఉంది, మాకు రాబోతుంది కొంత దూరం. పేరుకి పింకీ వాటర్ ఫాల్ అని అందరికి చూపిస్తారండి, దానికి మించిన వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఇంకొక పార్ట్ అండి, ముస్సోరిలోనే ఇంకొక పార్ట్. మొత్తం 4 రోడ్లు జంక్షన్ వస్తుంది. ఈ 4 రోడ్ల జంక్షన్లో నుంచి మేము రైట్ సైడ్కి పోవాలి. ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఇట్లా వెళ్తూ ఉన్నామండి. రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయండి, ఎందుకంటే రోడ్లు పెద్దవే కానీ ఇటు పక్కన వెహికల్స్ ఇవన్నీ ఆక్యుపై చేసేస్తుండాలి. వెహికల్స్ పార్కింగ్ చేసేందుకు రోడ్డు చిన్నదిగా అయిపోయిందండి. రావడానికి పోవడానికి ఇక్కడ కనీసం
ఇంకా ఒక అర్ధగంట, గంటన్నర పడుతుందండి ఈ ట్రాఫిక్‌ని తప్పించుకొని వెళ్ళడానికి వెహికల్స్. మేము పాదయాత్ర కాబట్టి చాలా ఈజీగా, తేలిగ్గా దాటుకోగలుగుతున్నామండి. ఇక్కడ ఎడ్యుకేషన్‌కి మంచి వాల్యూ ఇస్తారండి. ఈ ముస్సోరి ఏరియాలో మాత్రం. ఎట్ ఎ టైము ట్రైబల్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ట్రైబల్స్ వచ్చేసరికి మెయిన్ వ్యవసాయం మీద ఫోకస్ పెట్టుకొని ఉంటారండి. వ్యవసాయం అంటే వీళ్ళకి మెయిన్ వచ్చేసరికి గేను అంటే గోధుమలు పంటలు, స్ట్రాబెర్రీ, తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాల చెట్లు, బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క, లవంగం, వక్క ఈ చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అయితే మనకు కనిపించే ఈ ఏరియాలో మాత్రం కొద్దిగా సిటీ కల్చర్ కనిపిస్తుంది. కానీ కొద్దిగా దాటుకొని ముందుకెళ్తే మాత్రం లోపల పొలాలు చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ స్పెషల్‌గా పండే కొన్ని స్పెషల్‌గా పండేవి కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ, నెక్స్ట్ వచ్చి ఒక తోటలు, నెక్స్ట్ క్లాలీఫ్లవరు, పైనాపిల్ ఇట్లాంటివండి. అక్కడక్కడక్కడ టీ తోటలు కూడా ఉన్నాయండి. ఇక్కడి నుంచి మాకు యమునోత్రి వచ్చేసరికి 139 కిలోమీటర్స్ అండి. బార్కోట్ 93 కిలోమీటర్స్ అండి. కెంప్టీ వాటర్ ఫాల్ వచ్చేసరికి 16 అండి. కెంప్టీ వాటర్ ఫాల్స్ మెయిన్ చెప్తున్నారు కానండి, ఇంకా దారిలో మాకు చాలా చాలా వాటర్ ఫాల్స్ తగిలినాయి. అంటే మెయిన్ రోడ్డు కాకుండా మేము కొంచెం వేరే రోడ్లు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకు బాగా తగిలినాయి. ఇదిగోండి కృష్ణ మందిరం. పైకి చూడటానికి మనకు ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కనిపిస్తుంది. కిందకి అండర్ గ్రౌండ్ చాలా పెద్ద గుడి అండి. మంచిగా పాటలు పెట్టున్నారు. దూరం నుంచి వ్యూ పాయింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ రోడ్డును బేస్ చేసుకొని మెయిన్ ఇక్కడ ఇళ్ళు ఉంటాయండి. తర్వాత కిందకి దిగినాక ఏమీ ఉండవండి. ఆ సైడ్ అది కూడా చూడండి, చిన్న చిన్న ఇళ్ళు. తర్వాత మిలిటరీ బేస్ క్యాంప్స్ కూడా ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి మిలిటరీ బేస్ క్యాంపులు ఉన్నాయండి. అడుగడుగున మేము అక్కడ నడుస్తున్నా గమనించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు గార్డ్స్. కొన్ని ప్రదేశాల్లో అయితే మమ్మల్ని ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారండి. ఎవరు మీరు ఏంటనేది. మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ మాత్రం చూపిస్తున్నాం. ఫోన్లోనే చేసుకున్నాం రిజిస్ట్రేషన్, శారదాంబ యాత్ర ఇట్లా అని. ఇంకొంతమంది పర్టికులర్గా ఆధార్ కార్డు ఒకటి అడుగుతారండి.